శ్రీమాత్రే నమః. ఏకాదశి వ్రత కథ. మానవులు కలియుగంలో యజ్ఞయాగాది కర్మలు ఆచరించలేని స్థితిలో ఉంటారు. కాబట్టి వారి కష్టములు తొలగి సుఖసౌఖ్యములను పొందడానికి చేసిన వ్రతం ఏకాదశి వ్రతం. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏకాదశి వ్రతం గురించి ధర్మరాజుకు అరణ్యవాసంలో బోధించాడు. అంబరీషుడి కథ. అంబరీషుడు నాభాగుని కుమారుడు. ఒక పర్యాయం శ్రీమన్నారాయణుని అనుగ్రహం కాంక్షించి 24 ఏకాదశుల పాటు వ్రతం చేసి ఉపవాసం ఉండి ఆఖరి ఏకాదశి వ్రతం పూర్తయ్యాక మరునాడు ద్వాదశి గడియలు ముగిసేలోగా ఉపవాస దీక్ష విరమించి ద్వాదశి పారణ చేయడానికి ముందుగా బ్రాహ్మణ సమారాధన చెయ్యబోతుండగా దుర్వాస మహర్షి వస్తాడు. దుర్వాసుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి భోజనానికి కూర్చోమనగా ఆ మహర్షి నది స్నానానికి వెళ్ళి వస్తానని చెబుతాడు. స్నానార్థం నదికి వెళ్ళిన దుర్వాసుడు ఎంతకు తిరిగి రాడు. ద్వాదశి గడియలు గడిచిపోతున్నాయని భావించి ద్వాదశి గడియలు గడవక మునుపు దీక్ష విరమించడం కోసం భుజించకపోతే వ్రతభంగం జరుగుతుంది. భుజిస్తే అతిథిని భంగపరిచినట్లు అవుతుంది. కనుక అంబరీషుడు అక్కడ ఉన్న పెద్దల సలహా మేరకు సమారాధన చేసి తాను శ్రీహరి పాదతీర్థాన్ని సేవించి దీక్షా విరమణ చేస్తాడు. అప్పుడు దూర్వాసుడు నది స్నానం ముగించుకొని వచ్చి జరిగిన విషయం గ్రహించి అతిథి కంటే ముందు తిన్నందుకు అగ్రహోదగ్రుడై తన జతలలో ఒక దానిని విడిచిపెడతాడు. అంబరీషుడు విష్ణుభక్తుడు అవడం వల్ల శ్రీ మహావిష్ణువు అంబరీషుడిని రక్షించడం కోసం సుదర్శన చక్రం విడిచిపెడతాడు. సుదర్శన చక్రం ఆ రాక్షసుని చంపి దుర్వాసుడి మీదకు వెడుతుంది. బ్రహ్మ శివుడు కూడా దుర్వాసుడిని ఆ చక్రం నుండి రక్షించలేమంటారు. చివరకు వైకుంఠం చేరి మహావిష్ణువును ప్రార్థిస్తాడు. మహావిష్ణువు దుర్వాసుడితో తాను రక్షించలేనని అంబరీషుడిని శరణు వేడుకోమని అంటాడు. అప్పుడు గతి లేక దుర్వాసుడు అంబరీషుడిని వేడుకోవడంగా సుదర్శన చక్రం శాంతిస్తుంది. ఏకాదశి వ్రతం చేసిన వారిని శ్రీ మహావిష్ణువు కంటికి రెప్పలా కాపాడుతాడనడానికి ఇది ఒక తార్కాణం.